Total of the number of voters in the ward is equal to total number of ballot papers plus 10%. 10%. So 10% extra is right. So our count match all of paper will miss out. Ballot paper count should be as per the reserve plus actual count. Statutory papers అన్ని చెక్ చేసుకున్నాము, అన్ని రాసిస్తాం. నమూనా ఇచ్చారు వాళ్ళ సంతగా మ్యాచ్ అవ్వాలా. ఎవరు పడితే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ రావడానికి వీల్లేదు. అదొక్కటి చూసుకోండి, అదర్వైజ్ యూ డూ వెల్. సో మీ బాక్సులు ఖాళీ ఉన్నాయి. ఇది వార్డ్ నెంబర్ 8, 9, 10, 11, 12, 15 వరకు మీద. ఇది వార్డ్ నెంబర్ 4, 5, 6 పిఎస్ నెంబర్ ఓన్లీ పిఎస్ నెంబర్స్ 8 to 15 మీరు. ఇక్కడ ఇది కూడా మీరేనా? వాళ్ళు కూడా అయిపోయింది. లంచ్కెళ్ళి ఓపీ సో రిజర్వ్ స్టాఫ్ సఫిషియెంట్గా పెట్టుకోండి. అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా అవసరం ఉన్న ప్లేస్లో మళ్ళీ వాళ్ళని డిప్లాయ్ చేయండి. సెన్సిటివ్ ఉన్న పోలీస్ స్టేషన్లో ఇంకా ఎక్కువ స్టాఫ్ని డిప్లాయ్ చేయండి. మైక్రో అబ్జర్వర్స్ వార్డ్ నెంబర్ 17 మెంబర్స్ రాసుకున్నారు. మీరు సంతకం చేయాలి. ఇక్కడ వేసుకుంటారా, అక్కడ వెళ్ళి తీసుకుంటారా? ఇక్కడ చేసుకోండి ప్రశాంతంగా. ఇక్కడ మీరు తొందరలో మిస్ అయ్యేది. అలాగే ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. మంచిగా వాళ్ళకి సంతకాలు ఉంటుంది. ఫ్రీ ఇచ్చారా? ఇంకమ్మా చూసుకోండి, అది మెయిన్. ఓటర్స్ అడిషనల్ కాంటాక్ట్ కూడా ఇస్తాం. అది చాలా ఉంటుంది. డెలివరీ అవి మార్క్. అందరికీ నమస్కారం. సో జనగామ మరియు ఘన్పూర్ పట్టణాల్లో రేపు మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డ్స్ మరియు ఘన్పూర్ మున్సిపాలిటీలో 18 వార్డ్స్కి సంబంధించి రేపు మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి, తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తమ ఓటర్ ఐడి కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డ్ ఆర్ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న పాస్బుక్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్తో మీరు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో దయచేసి ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు వెళ్లకుండా ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో భాగస్వామ్యం అవ్వవలసిందిగా విజ్ఞప్తి.